ఆత్మవిశ్వాసమే బలం. మీపై మీకు నమ్మకం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. జ్ఞానమే నిజమైన స్నేహితుడు. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సాధించవచ్చు. ఇతరుల మాటలు నమ్మొద్దు. మిమ్మల్ని పాడు చేయాలని చూసేవారి మాటలు అసలు నమ్మకండి. డబ్బు సరిగ్గా వాడుకోవాలి. ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా ఖర్చు చేయటం తెలుసుకోవాలి. ప్రస్తుతం మన జీవన విధానం చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ. పెద్ద ఇల్లు, చిన్న కుటుంబం. జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ. అత్యుత్తమ వైద్య విద్య, కానీ అనారోగ్యం. చంద్రుని తాకినా పక్కింటి వారెవరో తెలియదు. తెలివి ఎక్కువ, మమకారం తక్కువ. మనుషులు ఎక్కువ, మానవత్వం తక్కువ. ఖరీదైన వాచి, కానీ సమయం లేదు. దృఢమైన ఆలోచనలు ఉన్నవారు వారి మీదే పెట్టుబడి పెట్టుకుంటారు. నిరంతరం పరిశోధనలు చేస్తారు. ఫైనాన్స్ బుక్ ఎక్కువగా చదువుతారు. రోజు కొత్త విషయాలు నేర్చుకుంటారు. నెలసరి బడ్జెట్ తయారు చేసుకుంటారు. స్టాక్స్ మరియు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారు. మీరు ఎక్కువ ఖర్చు చేస్తున్నారంటే సంకేతాలు ఏ విధమైన పొదుపు లేకపోవటం, బ్యాంకులో డబ్బు లేకపోవటం, వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చు అయిపోవటం, అప్పులు తీరకముందే మళ్ళీ అప్పు చేయటం, కనీస అవసరాల కోసం క్రెడిట్ కార్డు వాడటం. చెడు ఆలోచనలకు ఎప్పుడూ చోటివ్వకండి. సముద్రంలో పడవ చుట్టూ ఎన్ని నీళ్లున్నా పడవ మునిగేది లోపలికి వచ్చే నీళ్ల వల్లే. మీ జీవితం కూడా అంతే. చుట్టూ ఎన్ని సమస్యలున్నా మీ మనసులోకి వచ్చే చెడు ఆలోచనల వల్లే జీవితం నాశనం అవుతుంది. 2 క్షణాలు నవ్వితే ఫోటో అందంగా వచ్చినప్పుడు ఎప్పుడూ నవ్వితే జీవితం ఎంత అందంగా ఉంటుంది. అవతలి వారు నిన్ను హేళన చేస్తున్నారంటే నువ్వేదో కొత్తగా చేస్తున్నావని అర్థం. ఎంత చదివారు అనేదానికంటే అది ఎంత సంస్కారం నేర్పిందనేదే ముఖ్యం. సుగుణం నిన్ను రాజును చేస్తే మూర్ఖత్వం బానిసం చేస్తుంది. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజుల నుంచి తినటానికి తీరిక లేని రోజుల వరకు, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవలసింది. కృషి ఉంటేనే విజయం, కష్టపడితేనే గెలిచి తీరుతారు. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు జీవితంలోకి రావటం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావటం నిజమైన అదృష్టం. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. మనిషి జీవితానికి స్నేహం అనేది ఒక వరం. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసులో కష్టాన్ని చెప్పుకోవటానికి ఒక స్నేహితుడు ఉండటం నిజంగా అదృష్టం. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటం మాత్రమే కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండటమే అసలైన అదృష్టం. నమ్మకం అనేది ఒక చిన్న పదం. దానిని చదవటానికి 1 సెకండ్ పడుతుంది. ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవటానికి 1 రోజు పడుతుంది. నిరూపించుకోవటానికి 1 జీవితకాలం సరిపోదు. అందం కన్నా మనిషికి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కఠినమైన విషయాన్ని నమ్మొచ్చేమో కానీ కఠినమైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేరు. దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం ఇంకాస్త భారం అవుతుంది. ఎదురు చూడటం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది, సఫలత చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరమై శూన్యం మిగిలిపోతుంది. పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండటం మంచిదే, కానీ ప్రతి దానికి వేచి చూస్తూ ఉంటే చివరికి వేదనే. కనుక భారం భగవంతుని మీద వేసి నిశ్చయంతో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే జీవన గమనం తృప్తిగా సాగుతుంది. నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది. అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. నిజం చేదు మాత్రం లాంటిది. చేదు తాత్కాలికమైన, చివరకు ఆరోగ్యం కుదుటపడుతుంది. అబద్ధం తీయని విషయం లాంటిది. నెమ్మదిగా ప్రాణాలు తీస్తుంది. మనిషి జీవితంలో చేసే తప్పులు అవసరమైన దానికన్నా ఎక్కువగా చింతించటం, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయటం, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ పనిలో వెనకంజ వేయటం, ప్రేమించిన ఆత్మీయుల వద్ద నిజమైన ఫీలింగ్స్ చూపించలేకపోవటం, గతం లేదా భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ వర్తమానంలోని మధుర క్షణాలను కోల్పోవటం, జీవితంలో రిస్క్ తీసుకోలేకపోవటం. మర్చిపోలేని 3 నిజాలు. ప్రేమ ఆప్యాయతతో ఉంటే అమాయకుడు, నిజాయితీగా ఉంటే మూర్ఖుడు,
నటించటం తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మంచివాళ్ళు. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఇంకొకరి కోసం మిమ్మల్ని మీరు కోల్పోకూడదు. మీ ఇష్టాయిష్టాలు ఏంటి అనేది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇంకొకరి కోసం మిమ్మల్ని మీరు వదిలేస్తే చివరికి మీ గమ్యం ఏంటి అనేది మీకు తెలియకుండా పోతుంది. ఎంత ఓపికతో ఉంటే అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమ చూపితే అంత మనశ్శాంతి, ఎంత ఎక్కువ ఆశపడతారో అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడతారో అంత విలువ. బియ్యం మరిగే పాలలో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది. పసుపుతో కలిస్తే అక్షంతలవుతాయి. మీరు కూడా అంతే. మీరు నలుగురితో కలిసే విధానాన్ని బట్టి మీ యోగ్యత నిర్ణయించబడుతుంది. మంచి సమయం కోసం వేచి చూస్తూ ఉండకండి, ఎందుకంటే అలాంటి సమయం ఎప్పటికీ రాదు. శక్తికి మించి ఆశపడండి, అప్పుడే మీ సామర్థ్యాన్ని పెంచుకోవటానికి కృషి చేస్తారు. మీ మాటల్లో నిజాయితీ, చేసే పనిలో మంచి ఉంటే భగవంతుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. బలహీనతకు మించిన దుఃఖం, బలాన్ని మించిన రోగం ఈ సృష్టిలోనే లేవు. నువ్వెన్నిసార్లు పరాజయం పొందావో దానిని లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడబెట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. జీవితంలో గెలుస్తారా ఓడిపోతారా అనేది ముఖ్యం కాదు, సరైన దారిలో ప్రయాణిస్తున్నారా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. నిజమైన మేధావి తనకేమీ తెలియదని చెప్పుకుంటూ ఉంటాడు. ఏమీ తెలియని వారు తనకన్నీ తెలుసు అనేలా ప్రవర్తిస్తారు. మీరు బలంగా ఉన్నప్పుడు మీ బంధువులెవరో, మీ స్నేహితులెవరో సరిగా అర్థం కాదు. మీరు బలహీనంగా ఉన్నప్పుడే మీ స్నేహితులు, మీ బంధువులు మీకు బాగా అర్థమవుతారు. ప్రతి మనిషిలోనూ నేర్చుకోవటానికి ఏదో ఒకటి ఉంటుంది. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే, కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కగా ఎదిగినప్పుడు ఎలాంటి శబ్దం చేయదు, కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో, కానీ ఎదగటంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకోవటం ఎప్పుడూ మానుకోకు, ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించు. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అందుకేనేమో వాతావరణం మారినట్లు మారుతున్నారు. ఉదయం ఉన్నట్లు సాయంత్రం ఉండరు, సాయంత్రం ఉన్నట్లు రాత్రి ఉండరు. మొత్తానికి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. తెలివి ఉంది కదా అని ఎదుటివారిని ఎప్పుడు మోసం చేయాలని చూడకు, ఎందుకంటే భగవంతుడు అందరికన్నా తెలివైనవారు. మోసం అనేది ఎలా ఉంటుందో నీకు ఖచ్చితంగా చూపిస్తారు. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. గాడిద కష్టం కన్నా నెమిలి నాట్యానికి విలువ ఎక్కువ ఉన్నట్లు, గొడ్డు కష్టం చేసి బ్రతికే వాళ్ళకన్నా బడాయి మాటలు చెప్పే వాళ్ళకే విలువ ఎక్కువ ఉంది ఈ రోజుల్లో. ఎవరికి తెలుసు ఎవరి మనసులో ఏముందో? పైకి మాత్రం అందరూ మంచిగానే నటిస్తారు. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది. నిద్రపోయే వరకు కష్టపడుతున్నారంటే అది నీ అవసరం. నిద్రపోయే సమయంలో కళ్ళు మూసుకున్న నిద్ర రావట్లేదంటే అదే నీ జీవితం. ఎవరికి ఇలా ఉండు అలా ఉండు అని మంచెప్పుడు చెప్పకు. నువ్వే విలన్ అయిపోతావు వాళ్ళ దృష్టిలో. నిజమైన విజయానికి, నిజమైన సుఖానికి గొప్ప రహస్యం ఇది. ఎవరు ప్రతిఫలాన్ని ఆశించరో, ఎవరు పూర్తిగా నిస్వార్థపరులో వారే అందరికంటే ఎక్కువగా విజయవంతులు కాగలరు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీతో ఉండే గర్వం గొప్పది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.